హాయ్ హలో డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ అందరికీ అండి. మీ అందరికీ తెలుసు మనము 12th of April బ్యాచ్ అనౌన్స్ చేసామండి. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్. ఎందుకంటే అటు ఇటుకు వచ్చేస్తుంది నోటిఫికేషను. సో ఇప్పటికీ లేట్ అయింది. మనం వీలైనంత త్వరగా మొదలు పెట్టుకోవటం మంచిది. ఇంకెవరు లేట్ అయిన వాళ్ళు ఉంటే లేట్ అయిన వాళ్ళు అంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండుంటారు. ఇక్కడ 2-3 రకాలు ఉన్నారండి. కొందరేమో జస్ట్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయాల ప్రిపరేషన్ అనుకుందాం. వాళ్ళకి ఇంకెంతకు మించితే ఇంకా టైం కాదు, ఇంకా అనవసరం కూడా ప్రిపేర్ అవటం. కొందరు ప్రిపేర్ అవుతున్నారు, బట్ రా ప్రిపరేషన్ అంటే మనం మొండిగా ప్రిపరేషన్ వేరండి. ఒక గైడెన్స్ కింద ప్రిపేర్ అవటం, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఒకరి గైడెన్స్ కింద ప్రిపేర్ అయితే దట్ విల్ బీ డిఫరెంట్ వన్. దానికి రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అలా గైడెన్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇది సో మెనీ ఉండొచ్చు అండి, బట్ మీ అందరికీ తెలుసు. సో మన ప్రత్యేకత ఏంటంటే, మన ఆక్స్ఫర్డ్ లలిత సాయి ఆక్స్ఫర్డ్ యొక్క ప్రత్యేకత, మనగడ్డ వారిది ప్రత్యేకత ఏంటంటే, సో దీంట్లో మనకి ఒక 3 or 4 వేస్ అండి, 3 వేస్ మెయిన్గా మనం ఫాలో అయ్యేది. ఒకటి షార్ట్కట్ ఫార్ములాస్ ఉంటే షార్ట్ కట్స్, కానీ జనరల్గా పెద్ద ఫార్ములా అయితే నేను ఐ వాంట్ గో ఫర్ ద షార్ట్ కట్ అండి. దానికంటే మా పెద్ద ఫార్ములా గుర్తుంచుకునే కంటే మనం పెద్దవి చేసుకోవటం మంచిది, ఏమవుదు. రెండవది ఏంటంటే ట్రిక్స్ అండి. ట్రిక్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ విత్ అస్. ఇప్పుడు మీకు ఈ చివరిలో అయిపోయిన తర్వాత చూస్తారు, ఒక వీడియో చూడండి, ఒక ట్రిక్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ అండి. రైట్. మూడవది ఏంటంటే ఆప్షన్స్ అప్రోచ్. మన మెయిన్ అప్రోచ్ అది ఆప్షన్స్ అప్రోచ్. ఆప్షన్స్ ద్వారా చేసుకోవటం. ఓకే అండి, సరే. ఇవన్నీ అప్రోచెస్ ఉంటే సో మనకి ఏంటంటే ఈవెన్ ఇంకా 4 అప్రోచ్, ఇవి మెయిన్ మనం ఫాలో అయ్యే 4 అప్రోచ్ ఏంటంటే మనం ఫాస్ట్గా చేయాలండి. ఫాస్ట్గా చేయాలి అంటే కొద్దిగా పెద్ద లెక్క పెట్టినా, 4-5 స్టెప్స్ ఎక్కువ పెట్టినా ఫాస్ట్గా చేయాలి. నింపాదిగా ఆలోచిస్తా చేసుకునేది కాదు. ఎస్ఏ మ్యాథ్స్ అంటే దిస్ ద టైమ్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని తట్టుకుని నిలబడాలంటే ఇవన్నీ కావాలి. షార్ట్ కట్స్ కావాలి, ట్రిక్స్ కావాలి, ఆప్షన్ నుంచి చేయగలగాలి, అండ్ మనం చేసే ఇంకెత్తర చేసేవి కూడా ఫాస్ట్గా చేయాలి. ఈ 4 అప్రోచెస్ ఉంటే చతుర్ముఖం, ఇక విజయం మీదే. ఇది యాజ్ ఫార్ యాజ్ ద కంటెంట్ ఈజ్ కన్సర్న్డ్ అండి. రైట్ అండి. కాబట్టి 12వ తారీఖున స్టార్ట్ అవుతున్న బ్యాచ్. సో ద ఎంటైర్ బ్యాచ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి బ్యాచ్ 12న స్టార్ట్ అవుతుంది. సో వేగిరపడండి, మీదే విజయం మీదే. వెంటనే ఉంటే మనకేమన్నా టైం ఉందనుకోండి, యూ విల్ బి లక్కీ. మీకు కొద్దిగా ఇంకెక్కువ టైం ఉంటుంది. మనం అప్పుడు ఎగ్జామ్ ఇంకా మీరు బాగా చేసేటందుకు అవకాశం ఉంటుంది. సో మంచి అవకాశాన్ని మిస్ కాకుండా April 12th వచ్చేసేయండి. ఓకేనా? ఆ నెంబర్స్ ఇస్తున్నాం కదా, ఇక్కడ నెంబర్స్ ఇచ్చిన వాటికి ఏదైనా చేయండి. మీరేం ముందేం కాల్ చేయనక్కర్లేదు. యూ నీడ్ నాట్ కాల్ సెల్లియర్ అండి, డైరెక్ట్గా వచ్చేయచ్చు, అక్కడికి వచ్చి కాల్ చేయొచ్చు, లేదా మీరు బయలుదేరిన తర్వాత కాల్ చేయొచ్చు. సో రూమ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ పెద్ద కష్టం కాదు. అవి మీకు కావాల్సినటువంటి హెల్ప్ ఆర్ గైడెన్స్ విల్ ప్రొవైడ్ అండి. అదంతా ఓకే. మెస్సు అవన్నీ కష్టం కాదు. సో అవన్నీ అప్పుడు అరేంజ్ చేయబడతాయి మీకు. విత్ ఎవరికి మీ దీన్ని బట్టి, మీ నీడ్స్ని బట్టి దట్ విల్ బి గివెన్, కోఆపరేషన్ విల్ బి గివెన్ ఫర్ యూ. ఓకే అండి. రైట్. ఇది దీనికి సంబంధించి నేను చెప్పాను కదా ఒక క్వశ్చన్, అది చూద్దాం ఇప్పుడు. ఓకే. సో ఓకే, క్వశ్చన్ చూడండి, ఇచ్చింది చూడండి. ఎంత అంటే ట్రిక్స్ అవి చాలా ప్లే చేస్తాయండి మ్యాథమెటిక్స్లో. చూడండి, వాడు ఏమి ఇచ్చాడంటే దీనికి డెరివేటివ్ కట్టమన్నాడు. దేనికి? సైన్ ఇన్వర్స్ b ప్లస్ a sin x డివైడెడ్ బై a ప్లస్ b sin x. మరి ఇది డెరివేటివ్ కట్టాలంటే అయ్యే పని కాదు, కానీ చాలా టైం తీసుకుంటుంది. అందుకని నాకు ఇక్కడ ఎప్పుడైనా సరే మనకు కొద్దిగా ఈ క్యాలిక్యులస్లో ముఖ్యంగా ఇలా నంబర్లు ఇవ్వకుండా ఏబీసీ ఇటువంటి ఇచ్చాడు అనుకోండి, వెరీ ఈజీ అండి. ఏదో ఒక రకంగా లాగేయచ్చు ఆన్సర్ని. రైట్. నేనేం చేస్తానంటే a = b = 1 అనుకుందాం ఫస్ట్. అనుకుంటే ఏమవుతుంది? a = b = 1 అనుకున్నాం అనుకోండి, ఇది సైన్ ఇన్వర్స్ పైన కింద సేమ్ అవుతుంది కదండి, 1 అవుద్ది.
అంటే సైన్ ఇన్వర్స్ 1 అంటే దట్ ఈస్ π/2. దీనికి డెరివేటివ్ కడితే అంతా 0 అంతే కదా, మరి దానికి డెరివేటివ్ కట్టాలి కదా. ఇప్పుడు చూడండి, మీరు ఆప్షన్ 1లో చూసుకోండి. ఆప్షన్ 1లో ఏమి ఇచ్చాడంటే √a² - b². అప్పుడేగా 1 - 1 0 అవుతుంది. అదే 2లో చూడండి √a² + b కింద తర్వాత చూద్దామండి. అందుకని పైన √a² - b² ఇచ్చాడు. అది a1 b1 అనుకున్న 1 - 1 0 అవుతుంది, రైట్. అలాగే రెండో దాంట్లో a² + b² ఇచ్చాడు, మరి 0 అవ్వదుగా. అలాగే మూడో దాంట్లో కూడా a² - b² ఇచ్చాడు, 0 అవుతుంది. నాలుగోది అవ్వదు కదా, a² + b² ఇచ్చాడు. కాబట్టి నీ ఆన్సర్ ఏంటంటే ఎయిదర్ 1 or 3, అంటే దిస్ ఈజ్ 2, 4 దే ఆర్ రాంగ్ అని మనకు అర్థమైపోయిందండి. సో దిస్ ఈజ్ ఎయిదర్ 2, 4 1 కానీ, ఇదిగోండి 1 కానీ లేదంటే 3 కానీ. దీస్ ఆర్ ద ఆన్సర్స్ అండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి. అయితే చూడండి ఎంత చిన్న విషయం. ఇక్కడ కింద a + b sin x ఉంది కదా, మరి కిందే ఉంటుంది కదండి, అది హారంలోది u/v ఫార్ములా ప్రకారం v² వస్తుంది కదా, కుట్టుకుపోద్ది కాబట్టి ఒకటే వచ్చింది. కింద a + b sin x ఉంది, అంతేకాని ఇది రాదు కదండి. అలా ఉన్నది ఏది? సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సో యువర్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్, ఫస్ట్ ఆప్షన్. చూడండి ఎంత ట్రిక్కీగా ఉందో చూసుకోండి. సో ఇది మీకు ఇట్లా చేయటం వస్తే రానక్కర్లా. సో డెఫినెట్గా యూ కెన్ ప్రిపేర్ అట్ యువర్ హౌస్. ఇలా చేయటం రాకపోతే ఇటువంటి చాలా ఉంటాయి కాబట్టి వచ్చేసేయండి వెంటనే. ఇంక వేరే ఎక్కడ దొరకవు, దొరికే ప్రశ్నే లేదండి. అందుకని ఇలాంటి ట్రిక్స్ రకరకాలు అనమాట. ఎట్లా ఉంటాయని చెప్పలేము అవి. అంటే వన్స్ నేను మీకు చెప్పిన తర్వాత మీరే ఆలోచిస్తారు ఈ ట్రిక్స్ అన్నీ. ఓహో ఇవన్నీ ట్రిక్స్ కదా, ఇట్లాంటి మీరే ఆలోచన చేసుకుంటారండి. ఓకే రైట్ అండి. లెట్స్ మీట్ ఆన్ 12th April. ప్లీజ్ రైట్.